మీరందరూ రాత్రి ఇక్కడ ఉండొచ్చు అనడంలో ఏ ఉద్దేశంతో ఉందని చెప్పాలి ఆవిడ. చాలాసార్లు ట్రై చేసింది రావడానికి, ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీలేదని నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పాను. ఇది తీసుకెళ్ళి పోలీస్ కేసు పెడితే చాలా తేలిక. కడపడ కొట్టేయాలన్నంత కోపం వచ్చింది. నువ్వు ఫ్రాడ్ చేస్తూ నేను ఫ్రాడ్ చేశాను ఎట్లా చెప్తావు? నువ్వు చేతనైతే ప్రూవ్ చేయి. మోసం చేసే మగవాళ్ళు ఎలా ఉన్నారో మోసం చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ బయట నిలబడి ఈ వచ్చిన వాళ్ళందరూ నెంబర్లు వేసుకుంటుంది. మీరు నెంబర్ చేయండి, నేను కూడా తోడు నిలబెడుతున్నాను, మా దాంట్లో చేరండి, మాకు 3 మంది ఉన్నారు. కమర్షియల్ వాళ్ళు చెప్పినట్టు ఆవిడ మ్యాట్రిమోనీ లేదు, ఏం లేదు, అదొక ఫ్రాడ్ కేసు. ఓహో, నేను పెడుతున్నాను, నా దగ్గర చాలా మంది ఉన్నారు, చేసుకోమంటే వీళ్ళకి ఆశే కదా, ఎక్కడొక్కడ కుదురుతుందేమో, ఇక్కడ కుదరలేదు, అక్కడ కుదురుతుందేమో అని చాలామంది నెంబర్లు ఇచ్చారు. మా కమిటీలో ఒక ఆమె ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె వెంటబడి కూడా తీసుకుని ఆమె నెంబర్ కూడా తీసుకుంది. ఆవిడ ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి చెప్పింది, ఇలాగ నెంబర్లు తీసుకుంటుందండి ఆవిడ, నేను కూడా నెంబర్ ఇచ్చాను, అసలు విషయం ఏంటో తెలుసుకుందామని అని నాకు పంపించింది. ఆ మొన్నటి పొద్దున ఈవిని కూడా ఆవిడ గ్రూప్లో జాయిన్ చేసేసింది. ఆవిడ వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ వాయిస్ మెసేజ్ కూడా ఏమై నాకు పంపించింది. ఈవిడ ఫ్రాడ్ ఏంటంటే ఈవిడ 2 సంవత్సరాల క్రితమే ఒక గ్రూపుని తయారు చేసింది. ఈవిడ మా మెంబర్ 1-2 సార్లు మా మీటింగ్స్కి వచ్చింది. మీటింగ్కి వచ్చిన తర్వాత ఇంతేనా, ఈ పాటి నేను చెయ్యలేనా అనుకొని అక్కడికక్కడ ఆ రోజే బాత్రూమ్ దగ్గర నిలబడి బాత్రూమ్కి వచ్చే వాళ్ళందరి నెంబర్లు తీసుకోవడం మొదలెట్టింది. అది నాకు తెలియదు, అప్పట్లో తెలియదు, తెలిస్తే అప్పుడే పంపించేద్దాం. నేను నెంబర్లన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయాక ఈ నెంబర్లు వాళ్ళందరికీ ఫోన్లు చేసింది. ఫోన్లు చేసి వాళ్ళకి ఏం చెప్పిందంటే, యాదగిరి గుట్టలో నేను మీటింగ్ పెడుతున్నాను, మేము ఒక 12 గదిలో 15 గదిలో బుక్ చేశాము, మీరందరూ రండి, ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు, హాయిగా రండి, తినండి, పరిచయాలు చేసుకోండి, ఎంజాయ్ చేయండి, మరుసటి రోజు పొద్దున్న మనము మీటింగ్ పెట్టుకుందాము. మీటింగ్ పెట్టుకుని అంతే రాజేశ్వరం ఎలా చేసిందో నాకు వీడియో ఉంది, మీకు పంపిస్తాను నేను. ఇప్పుడు ఎప్పుడు కూడా మనమే కరెక్ట్గా చేస్తున్నాము అనుకుంటాం, దొరికితే దొంగ లేకపోతే దొరలాగా ఎవ్వరు చూడలేదు అనుకుంటాం, కానీ మూడిన వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చూస్తారు. ఆ గ్రూప్లో మా మెంబర్లు కూడా చేరారని చెప్పాను కదా, ఒక మెంబర్ నాకు ఆవిడ ఒక 10-15 ఉన్నాయి ఈ ఆడియో క్లిప్పింగ్స్. ఆవిడ ఎప్పుడప్పుడు పంపించాడు నాకు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితి ఏంటంటే నాకు స్పైన్ ప్రాబ్లం వచ్చి మా అబ్బాయి ఇంట్లో ఉన్నాను, నేను లేచి వెళ్ళలేని స్థితిలో ఉంటే నేను అక్కడికే వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పోలీసులు తీసుకెళ్ళి మరీ పట్టించేదాన్ని. ఎలా ఆపాలి అన్నింటికంటే భయపడింది ఆడవాళ్ళ గురించి. ఎందుకంటే నేను అందరికీ రూములు తీసుకున్నానంటే ఏదో పెళ్ళి అవుతుందనో, సరదాగా ఎడతాము ఫ్రీ కదానో, దైవ దర్శనం అవుతుంది కదా అని వెళ్ళారనుకో, అక్కడ ఏ సీసీ కెమెరాలు ఉన్నాయో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, రూములో ఆడవాళ్ళు ఆగమైపోతారు కదా. మళ్ళీ ఆర్గనైజేషన్ పేరు కూడా ఏమీ లేదు, రిజిస్టర్డ్ కాదు, ఆర్గనైజేషన్ కాదు, ఏమీ లేదు, నథింగ్. పెడుతుంది, పెట్టడం కోసమని మనం అందరం అక్కడ కలిసి మీటింగ్ పెట్టుకుందాము, రాజేశ్వరం ఎలా పెట్టిందో మనం కూడా అలాగే పెడదాము అని అందరికీ చెప్పింది. వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు నష్టపోతారు, వాళ్ళని ఎలా ఆపాలి? నేను ఎవరో మీడియా వాళ్ళ ద్వారా అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు, ఆ హోటల్లో ఇలా రూమ్లు అయితే బుక్ చేశారు, ఆయన పేరేదో చెప్పింది, ఆయన ఎవరు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఆయన పక్క ఊళ్ళో ఉండే ఒక మోతుబరాస్వామి ఆయన బుక్ చేశాడు అని చెప్పారు. రూములు బుకింగ్ అయితే నిజమని అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళని ఎలా ఆపాలి? వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవాలంటే అమ్మ హాయిగా స్వేచ్ఛగా ధైర్యంగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎన్ని మ్యాట్రిమోనియల్స్ లేవు, ఎన్ని ఎన్జిఓ లేవు, మీరు కూడా ఒక ఎన్జిఓ పెట్టుకొని నడుపుకోవచ్చు కదా. ఈ ఫ్రాడ్కి ఎందుకు ఆలోచిస్తారు? ఇక్కడికి బాత్రూమ్ దగ్గరికి వచ్చి నెంబర్లు వేసుకొని, వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర అడిగి నెంబర్లు వేసుకొని, వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఫోన్లు చేసి ఎందుకు వచ్చినవి? ఇది నిజాయితీగా ఎందుకు ఉండరు? సరే, మొత్తం మీద వాళ్ళ ఎలా ఆపాలో తెలియక నేను అప్పటికప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. నమ్మద్దు, ఇలా తెలిసింది నాకు. పైగా ప్రతి వాళ్ళు తోడు నీడని పెడుతున్నారు. చాలా చోట్ల నేను అక్కడక్కడ వింటూ ఉంటాను, తోడు నీడ పెడితే ఇది పాపులర్ అయిపోయింది కాబట్టి తోడు నీడ అంటే ఇదే అనుకొని వస్తుంటారని. వెళ్ళిన వాళ్ళు నాకు తెలియక ఫోన్ చేస్తుంటారు, అక్కడెక్కడ తోడు నీడ అంటే వెళ్ళామండి, అక్కడ మీరు కనపడలేదు అని. తోడు నీడ అనగానే ఒక బ్రాండ్ వచ్చేసింది కాబట్టి ఇదే అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా దీనితో నాకు సంబంధం లేదు, వెళ్ళిన వాళ్ళు మీకు మీరే బాధ్యులు. ఈ తోడు నీడ నాది కాదు, మా 4 గోళ్ల మధ్యన జరిగిన మీటింగ్కే నా బాధ్యత. తెలిసి తెలియక మోసపోవద్దు, ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్త అని నేను ఒక వీడియో చేసి పంపించాను. అప్పటికి అది ఆ డేట్లు అనుకున్నారు, ఇప్పుడు అందరికీ మెసేజ్లు పెట్టేసింది, వాయిస్ మెసేజ్లు పెట్టేసింది, ఒక గ్రూప్ తయారు చేసేసింది. మరుసటి రోజు ఆమె బయలుదేరింది కూడా.
మన దగ్గర వాయిస్ రికార్డింగ్ ఉన్నాయి నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు వినిపించనా? వినిపించండి ఏదైనా. ఇప్పుడు ఒక 2 సరదాగా వినిపిస్తాను, ఒక ఐడియా ఉంటుంది మీకు. చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని మాత్రమే 1 or 2 మీకు శాంపుల్గా వినిపిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మన ప్రోగ్రామ్ అర్థమైంది కదా. 24th ఈవినింగ్ మనం కలుస్తామండి యాదగిరిగుట్టలో, మన అన్నయ్య వాళ్ళ పద్మిని రెసిడెన్సీలో. అన్నయ్య మన గ్రూప్ అందరికి 16 రూములు అలాట్ చేశారు. నెక్స్ట్ మన గ్రూప్ గురించి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ గురించి మిగతా అన్ని ప్లాన్ చేసుకుంటాము. ఆ రోజే వీలైతే మనకి గ్రూపుల వైజు అన్నయ్య దర్శనం చేయిస్తానన్నారు, దర్శనం చేసేసుకుంటాం. 25వ తారీఖున అసలు కార్యక్రమం ఉంటుందండి. ఆ రోజు డయాస్ అది ఏర్పడుతుంది. మన రాజేశ్వరమ్మ టైప్లో ప్రోగ్రాము మనం కండక్ట్ చేసుకుందాం. 2 రోజులు వీలైన వాళ్ళు 2 రోజులు ఉండడానికి చూడండి. అంటే 25 బయలుదేరి రావడంలో కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకూడదని ఆఫ్టర్ లంచ్ కలవాలనుకున్నాము. అందువల్ల 2 గంటలకల్లా అక్కడ ఉన్నా పర్వాలేదు, మనం లంచ్ ఫినిష్ చేసేసుకుని వెళ్ళిపోదాం అక్కడికి. 2 నుంచి మాట్లాడుకుని అన్నీ మాట్లాడుకుంటాము. ఆ రోజు నైట్ కూడా మనం అన్నయ్య వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో ఉండాలంటే ఉండొచ్చు. ఆ రోజు వీలు కాని వాళ్ళు ఆ రోజు రాకపోయినా పర్వాలేదండి, నెక్స్ట్ డే రండి. నెక్స్ట్ డే అసలుగా ఈ పరిచయ వేదిక అది ఇది ఉంటుంది. ఇది ఫస్ట్ కార్యక్రమం కనుక సక్సెస్ గురించి 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి దయచేసి. ఎందుకంటే అందరికీ కూడా యొక్క ఇండిపెండెన్స్ ఉంది కదా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే అది సక్సెస్ అయింది, అది సక్సెస్ అవ్వలేదు అన్నది నాకే ఇంకా అవుతుందా లేదా అన్నది ప్రయత్నంలో మాకు కూడా ఐడియా లేదు. 13 సంవత్సరాల తర్వాత రాజేశ్వరమ్మ ఈ స్టేజ్కి వచ్చింది అని మనకి సీనియర్ సిస్టర్స్ నాకు అడ్వైజ్ చేశారనమాట. సో నాకు 13 సంవత్సరాలకి నేను ఇంతకన్నా స్పీడ్గానే తీసుకెళ్ళగలుగుతాను, అంతవరకు దేవుడు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే. ఇంత చదువుకున్న మనిషి సంస్కారం అన్నది మర్చిపోయి ఇంత ఫ్రాడ్ చేసి వీళ్ళందరికీ ఇప్పుడు మేము ఆనందయాత్ర అని టూర్లు తీసుకెళ్తాం, పొద్దున్నుంచి సాయంత్రం వరకే, రాత్రిపూట పెట్టాం. ఎందుకంటే ఆడాళ్ళు మగాళ్ళు తేలుతున్నప్పుడు ఎవరిది ఎలాంటి గొడవ వచ్చినా కూడా ఎందుకు వచ్చిన సమస్య అని. అలాంటిది రాత్రిపూట వీళ్ళందరికీ ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చి మీరందరూ రాత్రి ఇక్కడ ఉండొచ్చు అనడంలో ఏ ఉద్దేశంతో ఉందని చెప్పాలి ఆవిడ, ఎలాంటి ఉద్దేశంతో ఉందని చెప్పాలి. అక్కడ అందరూ రండి అంటే ఆవిడ 2 రోజులు బట్టలు కూడా సర్దుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో ఇది చూసిన వాళ్ళు ఎవరో ఆమెకి చెప్పారు. సగం దూరం వచ్చేసింది, సగం దూరం వచ్చాక చెప్పిన తర్వాత ఆవిడ భయపడింది. అంటే ఆమెకి నేను ఫోన్ చేసి ఆవిడ ఫోన్ ఎత్తలేదు, ఎవరో పనమ్మాయి ఎత్తితే వార్నింగ్ కూడా ఇచ్చాను, పోలీసులకు పట్టిస్తాను జాగ్రత్త, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, సంస్థ పెట్టుకోండి, ధైర్యంగా నడుపుకోండి, ఇలాంటి ఫ్రాడ్లు చేయకండి. ఆ బాత్రూముల దగ్గరికి వచ్చి నెంబర్లు వేసుకుని వీళ్ళకి వెళ్ళితే ఫోన్ చేసి ఇలాంటి పనులు ఎందుకు చేయాలి? మీరు హాయిగా ధైర్యంగా పెట్టుకోండి. నేనే కాదు ఇప్పుడు చెప్తున్నా, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా నడుపుకోవచ్చు. ఇలాంటి ఫ్రాడ్లు మానేయండి. లేనిపోని ఆ అమ్మాయి మాధవి భయపడిపోయి ఎన్ని ఫోన్లు చేసిందో ఈవిడ ఫోన్ ఎత్తట్లేదుట. ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ ఫోన్ చేసింది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరేంటి, నాకు భయం వేస్తోంది, ఇక్కడ నేను ఆడదాన్ని ఒక్కదాన్నే ఉండిపోయాను, నేనేం చేయాలి, మీరు రావట్లేదు అని ఫోన్ చేసింది. ఈలోగా ఇంకొక ఆయన ఏం చేశారంటే ఈవిడికి మానేసింది. నేను అక్కడ పోలీసులు పంపిస్తానని భయపడిందో ఏమో మానేసిన తర్వాత ఇంకొక ఆయన వీడియో పెట్టాడు. ఏమనంటే ఇవాళ ప్రోగ్రాం లేదు, మీరు ఎవరు రాకండి, రేపు కూడా ఉండదు, ఇంకొకసారి డేట్ తయారు చేసుకుని పెడదామని.